వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికి నమస్కారం. మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వార ఫలితాలు, నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి మరియు వీడియోని చివరి వరకు చూడండి. మకర రాశి వారికి ఈ నెలలో కొన్ని కాలాలు స్థానికులకు అనుకూలంగా ఉంటాయి మరియు వివిధ సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాశిచక్రాధిపతి 2వ ఇంట్లో మరియు తిరోగమన స్థితిలో ఉంటాడు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ధ వహించండి మరియు దానిపై సరైన శ్రద్ధ వహించండి. కెరీర్ కోణం నుండి ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు బుధ గ్రహంతో పాటు 8వ ఇంట్లో ఉంటాడు. ఇక్కడ బుధుడు 6వ ఇంటికి అధిపతి మరియు 9వ ఇంటికి కూడా అధిపతిగా ఉంటాడు. అటువంటి పరిస్థితులలో జాబ్ ప్రొఫైల్లో డౌన్ లేబర్ పరిస్థితి కొనసాగుతుంది. ప్రత్యర్థులలో కొందరు మీరు అవసరమైన తప్పులు చేయడానికి వేచి ఉంటారు కాబట్టి ఒక సమయంలో ఒక అడుగు జాగ్రత్తగా కదలండి. విద్యార్థుల గురించి మాట్లాడితే ఈ నెల ప్రారంభంలో దేవగురు బృహస్పతి అంగారకుడితో పాటు 5వ ఇంట్లో ఉంటాడు మరియు ఇది వ్యక్తులు వారి విద్యలో కష్టపడి పనిచేయాలని పట్టుబట్టింది. మార్స్ గ్రహం మొత్తం ధైర్యాన్ని పెంచుతుంది మరియు తద్వారా అధ్యయనాలలో ఏకాగ్రత ఉన్న వ్యక్తులకు సహాయపడుతుంది. స్థానికులు వారికి అవసరమైన శక్తిని సరైన స్థాయిలో పొందుతారు మరియు ఇతర పనులలో శక్తిని వృధా చేయకుండా శ్రద్ధ వహించాలి మరియు సమర్థవంతంగా అధ్యయనాలపై దృష్టి పెట్టాలి. దీనివల్ల విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితం కోసం ఈ నెల స్థిరంగా మరియు చక్కగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన శని 2వ ఇంటిలో తిరోగమన స్థితిలో ఉంటాడు. ఇది మొత్తం నెలలో కొనసాగుతుంది మరియు ఇది కుటుంబ సభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలకు దారి తీస్తుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతూ ఈ నెల ప్రారంభంలో దేవగురువు బృహస్పతి మరియు కుజుడు 5వ ఇంట్లో కూర్చుని 11వ ఇంటిపై వారి దృష్టిని కలిగి ఉంటారు మరియు దేవగురు బృహస్పతి మొదటి మరియు 11వ ఇంటిని చూస్తారు. ఇది వ్యక్తుల మొత్తం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు ఆదాయ అవకాశాలు కూడా పెరుగుతాయి. రోజురోజుకు ఆదాయం పెరగడం మీలో ఆనందాన్ని నింపుతుంది. నెల ప్రారంభంలో శుక్రుడు మరియు బుధుడు వంటి గ్రహాలు 8వ ఇంట్లో ఉంటారు మరియు ఇది స్థానికులకు ఇబ్బంది కలిగించే అనవసరమైన ఖర్చులకు దారితీస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెల స్థానికులకు మధ్యస్థంగా ఉండే అవకాశం ఉంది. శని జాతక అధిపతి తిరోగమన స్థితిలో ఉండి 2వ ఇంట్లో కూర్చుంటాడు, దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు. కుజుడు మరియు బృహస్పతి గ్రహాల వల్ల కడుపు సంబంధిత సమస్యలు, గ్యాస్ మరియు కొవ్వు సమస్యలు పెరుగుతాయి.